హలో హాయ్. ఫస్ట్ స్క్రీన్ చూడండి. ఈరోజు 18వ తేదీ మనకు గ్రూప్ 2 కేసు హియరింగ్ తేదీ. దానికి సంబంధించి గ్రూప్ 2 కేసు ప్రభుత్వం కౌంటర్ వేస్తుందా? అసలు ఎప్పటికి వేస్తుంది? దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడుతూ తర్వాత మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2025, కోర్టు జాబ్స్ 2025 గురించి తప్పనిసరిగా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. జనరల్‌గా అందరూ కూడా ఆలోచన చేస్తున్నది, ప్రభుత్వం అడిగింది అప్పట్లో నేను క్లోజ్‌గా ఫాలో అయితే 3 డేస్ మాకు టైం ఇస్తే రోస్టర్ కంప్లీట్ చేస్తామని మనకు అడ్వకేట్ జనరల్ మాట్లాడినట్టుగా మనం అన్ని న్యూస్ ఛానల్స్‌లో విన్నాం. తర్వాత ఇప్పుడు ఇంచుమించు రమారమి 1 మంత్‌కి మళ్ళీ వచ్చేసాం మనం. సో ఇప్పుడేమవుతోంది అనేది మనం చూస్తే ప్రభుత్వం మళ్ళీ 10 రోజులు కౌంటర్‌కి దాఖలకు అడగడానికి దాన్ని కోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలో ఇది ఎంతకాలం కొనసాగుతుంది అని. సో కోడిపోయిందని కోర్టుకి వెళ్తే కొంపే పోయింది అన్నట్టుగా ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో నాకు కొంచెం ఆవేదనగా అనిపిస్తుంది. ఎందుకంటే మీతో పాటు మనమందరం కూడా గట్టిగా మా టీం అంతా గట్టి కష్టపడ్డాం. ఈవేళ త్రిశంకు స్వర్గంలో ఉంచేసరికి ఇది ఎట్లా అన్నది. కాబట్టి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే ఇది పూర్తి చేసేసి త్వరగా మనకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్నది పెద్ద మీమాంస. ఒక రకంగా చాలామంది యువతీ యువకుల్లో వారి లైఫ్లో ఎదుర్కొంటున్న పెద్ద స్ట్రగుల్గా నేను భావిస్తున్నా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను వ్యక్తిగతంగా నాతో వాళ్ళకందరికీ రాపోర్ట్ వస్తుంది, గైడెన్స్ ఇచ్చే క్రమంలో వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి వాళ్ళ పెయిన్ని నాతో షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక దీని గురించి ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే సమయానికి చాలా ట్రై చేసిన రకరకాల మార్గాల్లో ఎవ్వరూ పెదవి విప్పడం లేదు, సరైన సమాచారం ఇవ్వడం లేదు. కాబట్టి మనకి ఏది ఇచ్చినా ఇక మనం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మీరు ప్రైవేట్ జాబ్స్ కంటిన్యూ చేస్తుంటే చేయండి, గవర్నమెంట్ జాబ్స్ ఎవరు లీవ్ పెట్టుకోకండి. ఇది ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మనం కొత్త అంశాల వైపు వెళదాం. అసలు కౌంటరు ఇప్పుడు ఇక 10 డేస్ కూడా మళ్ళీ మనకు ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఎప్పుడు వాయిదా అడుగుతారు? అసలు ఏపీపీఎస్సీ ఏం చెప్పదలుచుకున్నది అన్నది కూడా ఇందులో పెద్ద అంశం. నాకు అనిపిస్తుంది ప్రభుత్వం కౌంటర్ అని అంటున్నారు, ఏపీపీఎస్సీ కూడా ప్రతివాదిగా ఉండాలి కదా, ఏపీపీఎస్సీ సమాధానం చెప్పాలి కదా అని కూడా నేనంత ఎక్స్పర్ట్ అని కాదేమో కానీ నాకు అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఏమిటో దేనికి దారితీస్తుందో మనకు అర్థం కావడం లేదు. సో ఇది మీ అందరి జీవితంలో చాలా ప్రభావితం చేస్తుంది, చేయబోతోంది కూడా. అందుకనే దయచేసి మిత్రులారా, ఏదో ఒక వ్యాపకంలోకి మీరు వచ్చేస్తే అప్పుడు మనం మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. ఒకవేళ రీనోటిఫికేషన్ అన్నా మనం ప్రిలిమ్స్ నుంచి చదవాల్సిందే, కొత్త నోటిఫికేషన్ అన్నా చదవాల్సిందే. ఎనీహౌ దీని గురించి నేను మరొక్కసారి పర్ఫెక్ట్ కనుక్కున్న తర్వాత మీతో చెప్పడం నాకు అలవాటు. ఎటు పడితే అటు వేగ్గా చెప్పడం కుదరని పని. సో కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుంటారు. ఇక మనం ముందంజలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇది మనం ఆలోచన చేస్తుంటే నాకు వచ్చే ఇంత కోపం వస్తుంది. ఎంత జిగ్జాగ్గా ఉందో చూడండి. ఇదే పరిస్థితి. రైట్. ఇప్పుడు కోర్టు జాబ్స్ 2025 చాలా త్వరగా పూర్తి చేయడానికి మనం ముందుకు వస్తున్నటువంటి నోటిఫికేషన్. వాదాలు వివాదాలు ఎటువంటి టెన్షన్ లేకుండా పూర్తవుతుంది. దీన్ని మీరు ఒక కెరీర్ అంశం, ఫస్ట్ ఒక తాత్కాలిక కెరీర్ అంశంగా దీన్ని ఎంచుకోవాల్సిందిగా నేను బలంగా సూచిస్తున్నా. అట్లాగే ఎండోమెంట్ ఆఫీసర్ చాలా కూల్ జాబ్, చాలా కొత్తగా. ఫస్ట్ మీరు ఎండోమెంట్ ఆఫీసర్స్ మీకు అందరికీ తెలుసు. సో అది ఏమిటి? ఎండోమెంట్ ఆఫీసర్స్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఎండోమెంట్ ఆఫీసర్స్లో పేపర్ 1 జిఎస్, అదే రకంగా పేపర్ 2 మీరు చూస్తే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. పేపర్ 1 జిఎస్ మీకు ఆల్రెడీ ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి పేపర్ 2లో నేను మాట్లాడుతున్న హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మిత్రులారా, దీనిపైన బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే ఇది చాలా గొప్ప సబ్జెక్టు. అంతేకాకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు రాగలగాలి. 2022లో కూడా మొట్టమొదట ఫస్ట్ వీడియో దీనిపైన చేసింది మనమే, శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ తరపున. మీరు గమనించి ఉంటారు. అప్పుడు ప్రిలిమ్స్ కూడా పెట్టారు. ప్రిలిమ్స్లో 50 మార్కులు జనరల్ స్టడీస్, 100 మార్కులు ఎండోమెంట్లో ఈ పేపర్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పెడితే 90 బిట్లు నేరుగా వచ్చే. దాంట్లో ఏది 100కు హిందూ జిఎస్ నేను కౌంట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా పక్కన పెట్టేసాం.
సెకండ్‌లో మెయిన్స్‌కి వచ్చేటప్పటికి 152 బిట్లు వచ్చాయి. అందులో మీరు గమనించుంటారు. ఎట్లా గమనిస్తారు? పేపర్ 1లో కూడా ఎండోమెంట్ ఎవరు కోర్ట్‌కెళ్ళలేదు కానీ వెళ్ళుంటే అది ఆగిపోయేది. ఎందుకంటే అట్లా ఇవ్వకూడదు. స్కీమ్ ఏమి జనరల్ స్టడీస్ ఇచ్చారు. కానీ ఎండోమెంట్ బిట్లన్నీ ఇచ్చేసాడు. పేపర్ 1లో కూడా. పేపర్ 2 ఎలాగో. అందుకని 152 బిట్లు కనిపించాయి. అప్పుడు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారని ఒక గొప్ప అవధాని గారు, శతావధాని వారి టీము మనకి ఇంత నీట్‌గా తయారు చేసి గొడవ లేకుండా చేసింది. నేనెంతో శ్రమ కూర్చి ఎండోమెంట్ చట్టాన్ని తీశాను, తయారు చేసి మీకందరికీ ఇచ్చాను. ఇట్లా ఎప్పుడైతే మనమంతా ఇంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా మనం చేస్తాం. ఇది చూపించి ఇట్లా అయిపోయింది చూడండి. ఇది పుస్తకం బాగా రైట్ మిత్రులారా, మీరు గమనిస్తారు. సరే, దీంట్లో ఫస్ట్ నిన్న సిలబస్ వీడియో చూడకపోతే చూడండి 12 చాప్టర్లు చూపించాను. దానిపైన దృష్టి పెడుతూ జీఎస్ కూడా. ఎందుకంటే జీఎస్ ఇప్పుడు ఎందుకో అభ్యర్థులు 80, 90 నెగిటివ్‌లో తేవడానికి చాలా కష్టాలు పడుతున్నారు. మన గ్రూప్ 2 మెయిన్స్‌లో చూశారు కదా! ఎంత స్కోర్లు దారుణంగా తగ్గిపోయాయో. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. మీరు ఆ తప్పు చేసే సమయాన్ని ఎగ్జామ్‌లో ఆందోళన పడకుండా చేసే సమయం రావాలి. అట్లా రావాలంటే చాలా ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు మహాభారతం ఉందనుకోండి. ఎండోమెంట్‌లో మీకు కోర్ట్ ఎగ్జామ్స్ కూడా చెప్తాను చూస్తారు. మహాభారతం ఇట్లా పీడిఎఫ్ తయారైంది. ఇది మళ్ళీ అప్డేట్ పీడిఎఫ్ అండి. ఇప్పుడు ఈ 25కి తగ్గట్టుగా తయారైంది. ఇందులో నైమిషారణ్యం మొన్న అడిగాడు, సూత గద్దె ఇట్లా అంతా కూడా. ఫస్ట్ మీరు చదివేటప్పుడు దీంట్లో కొత్త అంశాలు మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి. ఏమిటో మొన్న చూడండి, మహాభారతం యుద్ధం మీకు అందరికీ తెలుసు కదా, 18 రోజులు జరిగిందని. అందులో మీరు చదివినప్పుడు ఎన్నెన్ని రోజులు ఈ యుద్ధం జరిగిందని అడిగాడు. అప్పుడు కర్ణుడు ఎన్ని రోజులకి అని చెప్పి ఇందులో చూపిస్తే మనం ఇందులో కూడా అప్పట్లోనే రాసి ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు అది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి మీరు. సో కాబట్టి దయచేసి మీరు చదివేటప్పుడు దానికి వచ్చేటువంటి అంశం ఇదిగోండి చూడండి మిత్రులు, కింద రాసిన ఈ యుద్ధం 18లో జరిగింది. ఇది అవధాని గారు, డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ గారు. మీతో ఒక స్పెషల్ వీడియో కూడా సార్ చేస్తారు మీకు అన్ని రకాలుగా. ఇక్కడ ఇచ్చారు చూడండి, 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, 1 రోజు శల్యుడు. మన కర్ణుడు అడిగాడు. సైన్యాధిపతి ఎవరు వహించాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇట్లా మీరు రావాలి. నైమిషారణ్యం అంటూ మీరు మళ్ళీ ఇప్పుడు ఆధునికంగా ఎక్కడుందో కూడా కొత్తగా మనం రాసాము. అట్లా మీరు రాసుకోగలగాలి అంతే తప్ప మీరు మనకు నచ్చినట్టుగా పుస్తకాలంతా వేల పేజీలతో చదివితే ఎప్పుడండి తలనొప్పి కదా. చూడండి, నైమిషారణ్యం ఎక్కడ నీట్గా ఉంది కదా. ఇట్లా మీరు దయచేసి ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నా. ఈ రకంగా మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. మనం అన్నెన్ని బిట్లు ఎలా వస్తున్నాయి, ఇంత టీము, ఇంత కృషి అంతా కూడా మీరు చూడండి. పిల్లలు ఎవరూ లేరు, అందరూ పిహెచ్డీలు, ప్రొఫెసర్లు. అంది బోధనా రంగంతో అది కాంపిటేటివ్తో అనుబంధం ఉండి బిట్టి ఎలా వస్తుందో తరాలు అధ్యయనం చేసిన వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు. అన్నిటికీ మించి నేను అభ్యర్థితో నిరంతరము మాట్లాడుతూనే ఉంటాను. ఎంత ఓపిక చేసుకొని నా లైఫ్లో 1/3 అభ్యర్థులకే పోతుందంత. సో మీరు అది గమనంలోకి తీసుకుంటారు. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తే కోర్టు జాబ్స్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఇందులో మీరు జీకే సిలబస్ మీరు చూశారు. ఇందులో మీరు సిలబస్ చూస్తే 40 మూల గ్రంథాల నుంచి మనం తయారు చేసింది 40 అంటే జీకే అంటారు నిజానికి. కానీ ఇందులో ఒక దరిద్రం ఏంటంటే సిలబస్ ఏమో పెద్ద ఎత్తున పెట్టేసి 40 బిట్లకే పేపర్ సెట్ చేయడం అన్నది ఇబ్బంది. కానీ ఆ ఇబ్బందిని సవాలుగా తీసుకుని మనం వర్క్ చేయాలా. అందులో మీరు ఎట్లా చేయాలా, ఫస్ట్ మిమ్మల్ని ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టుని ఇంటిగ్రేట్ చేస్తూ తయారు చేసే కొత్త విధానం. దేశంలో ఎక్కడ కూడా ఎట్లా లేదు. ఇది అందులో మీరు డెమో పెట్టుకుంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి 8074 మీకు పెడతారు. రమారమి 53 పేజీలు డెమో పెడతారు. చూడండి మీరు దాన్ని చదువుకోండి. మన డెమోలో గ్రూప్ 2 డెమోలో 10 బిట్స్ అంటే 10 ఇచ్చాను డెమోలో. మీరు ఎక్కడెక్కడో వెతుక్కోడగా చూడండి. తమిళనాడు స్టేట్లో నిన్న కూడా చూపించి ఫస్ట్లో మీరు కొత్తగా అంట విండ్ అట్లాస్ని తయారు చేసింది ఎవరు అట్లా. ఇది చదివేటప్పుడు ఎక్కడే చూడండి, అగ్రహారము మన భారతదేశ చరిత్ర సిలబస్లో ఉంది కదా. అగ్రహారం అనే పదం తొలిసారిగా ఏ శాస్త్రంలో వాడబడింది, ఎంత ఇంపార్టెంట్ బిట్టో మీరు గమనించండి. నలంద తామ్ర శాసనం దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొత్త ఆలోచనలు మనకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మిత్రులారా. మీరు ఆ రకంగా గట్టి ప్రయత్నం కూడా చేస్తూ వెళ్తారు. మీరు ఇందులో కూడా గమనిస్తారు. ఇందులో మీరు ఎక్కడైనా చూడండి, మీరు గమనించేటప్పుడే దీంట్లో అన్ని రకాలు 25 పేజీలు వరుసగా ఇందులో సెట్ చేయడం మనకు గమనంలోకి మనం తీసుకుంటాము. దాన్ని మీరు కొరటగా వెళ్తారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడుంది? చెన్నై. ఎందుకు ఇది వార్తలోకి వచ్చింది? విండ్ అట్లాస్‌ని ఇది విడుదల చేసింది. పవన విద్యుత్తుకు సంబంధించి. అట్లా మీరు వెంటనే రావాలా. ఇంకా కొత్త పాయింట్ కూడా మీరు చదవాలా. ఎట్లా చదవాలా? చూడండి, భారతదేశంలో చాలా పత్రికలు అడిగాడు. మొన్న కూడా అనుప్సెంట్ 2 పత్రికలు అడిగాడు కదా! కామన్‌వెల్, న్యూ ఇండియా, ఏపీ హిస్టరీలో. ఈసారి చూడండి, ద ఫస్ట్ ఇంగ్లీష్ ఈవినింగ్ డైలీ న్యూస్ పేపర్ మద్రాస్ మెయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మద్రాస్ నుండి వెలువడే ఆంగ్ల భాషలో మొదటి సాయంకాలపు దినపత్రిక. ఈసారి రాబోయే బిట్ ఇట్లాంటివి మనం చదవడానికి అవకాశం ఉండాలి. సోది లేకుండా నీట్‌గా మనం చదవగలిగితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అలాగే రామ్సార్ కేంద్రాలు 20 ఉన్నాయి. తమిళనాడు అత్యధికంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ రాశాను. ఆ సంఖ్య మారుతుంటే లేటెస్ట్‌గా వచ్చిన రిపోర్ట్ 89 రామ్సార్ సైట్స్. అట్లా కొత్త పాయింట్స్ ఇందులో మీరు చదవడానికి ఉండాలి. మిత్రులారా, ఇక చూడండి, ఇక కరెంట్ అఫైర్స్ 30 ఏళ్ళ అనుభవం మనకి ఇందులో ఎంత నీట్‌గా డాక్యుమెంటే వస్తుంది చూడండి. మీరు నెలకు పుస్తకం, అలాగే ఆ 6 మంత్స్ పుస్తకాలు, 3 మంత్స్, 9 మంత్స్ కొట్టుంటారు కదా! ఎప్పుడైనా అత్యధికంగా బిట్లు వచ్చాయని ఏదో 1, 2 తప్ప. అట్లా కాకుండా ఇంత ప్రయత్నం చేయడం మనం. లాస్ట్ టైం జేఎల్‌కి నేను 250 పాయింట్లు రాస్తే 9 పాయింట్లు, 9 బిట్లు వచ్చాయి. అట్లా మీరు ప్రయత్నం చేయాలా? ఇంత ప్రయత్నం మనం చేసాం చూడండి. సో కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. దీనికంతా 53 పేజీల డెమో. ఎండోమెంట్ కూడా పెట్టుకొని మంచి డెమో పెడతారు, చూస్తారు. ఇది వాట్సాప్ నంబరు. రిక్వెస్ట్ పెట్టండి. అన్నిటికంటే మిత్రులారా, నేను చెప్పబోయేది ఇదిగోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు దయచేసి అర్థం చేసుకుంటారు. ఏంటి చూడండి, సూపర్ మెంటార్‌షిప్ కోర్స్. ఇది మనం అటు కోర్ట్ జాబ్స్‌కైనా, ఇటు ఎండోమెంట్ ఆఫీసర్స్‌కైనా ₹500 నామమాత్ర ఫీజు తోటే మెంటార్‌షిప్ వస్తుంది. మెంటార్‌షిప్ అంటే నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇది మీరు ఎక్కడ ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఏమి పూర్తి చేయాలి అనేది చెప్పేదే మెంటార్‌షిప్. అలా ఉందనుకోండి, మీరు రకరకాల సోర్సుల ద్వారా ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే దాని ద్వారా, లేదా మాలాంటి వారి సహాయం తీసుకుని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం సర్వర్ కాస్ట్ తప్ప మరేమీ కాదు. 30 ఏళ్ళ అనుభవం ఉండి, పీహెచ్‌డీలు ఉండి, ఇంత అధ్యయనం చేసినట్టు మాలాంటి వాళ్ళు చెప్తున్నది మీరు అర్థం చేసుకుంటారు. ఇది ప్రారంభం. మళ్ళీ ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడెప్పుడో చేరిపోయి ఇంతేనా సార్ అనేది దయచేసి అనబాకండి. ఇప్పుడు ఉన్నటువంటి దానికి విలువ ఏమన్నా ఉందండి? కాబట్టి దయచేసి ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఎండోమెంట్ అనగానే ఆ పేపర్‌లో 50 రోజుల పాటు ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం చదివితే ఆ సెకండ్ పేపర్ మీరు కవర్ చేసేస్తారు. అంటే వితిన్ 2 మంత్స్‌లో, ఓ 10 డేస్ అటు ఇటు అనుకున్న 2 మంత్స్‌లో కవర్ చేస్తారు. దీనికి కూడా అంతే. దీనికి కూడా కోర్ట్ జాబ్స్‌లో ఏదైతే మెంటార్‌షిప్ ఇస్తారో దాన్ని మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అక్కడ ఏం చదువుతారు, ఎలా చదవాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, పవన విద్యుత్తులో ఎప్పుడు తమిళనాడు మొదటి స్థానంలో ఉండేది. ఫస్ట్ టైం గుజరాత్ మొదటి స్థానంలో. ఎన్నేళ్ళగానో తమిళనాడు ఉండేది. కానీ ఫస్ట్ టైం గుజరాత్ ముందంజలోకి వచ్చేసింది. అక్కడ చెప్తారు పవన విద్యుత్ చెప్పేటప్పుడు. మీకు సిలబస్‌లో కూడా ఉంది కదా, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో, సుస్థిరాభివృద్ధి పర్యావరణంలో అక్కడ చెప్పేటప్పుడు చెప్తారు, మీరు పవన విద్యుత్తులో ఈ మార్పు జరిగింది గమనించాలి. అప్పుడు వెంటనే మీరు నెట్‌లోనో లేదా రకరకాలుగానో లేదా మాలాంటి ఎక్స్‌పర్ట్స్ నుండి నేర్చుకుంటారు. ఇది చాలా అవసరం. మీరు దారి తప్పకుండా, సోది లేకుండా, సూటిగా, స్పష్టంగా ఎగ్జామ్ వరకు డ్రైవ్ చేయగలిగేది. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు అర్థం కానిది ఒకటి ఉంటుంది. హాస్టళ్లకు, రూములకు నెలకు 10,000, 12,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను అన్నిదా భావించకండి అని నేను ముందే చెప్తున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెట్ టు మై వర్డ్స్. ఇది ఎవరికన్నా బాధిస్తే. కానీ మనం ఏం చదువుతున్నాము, ఎలాంటి చదువుతున్నాము, వాటికి ఖర్చు పెట్టడానికి మాత్రం బాధపడతాం. ఎట్లా ఇది సాధ్యమవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరైన విధంగా సరైన ప్లేస్‌లో చదివితే మంచి మార్క్స్ రావడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. అయ్యా మీకు దండం పెడతా, 1000 పేజీల పుస్తకాన్ని చదివి ఈ చిన్న మెదడులో దాన్నంతా ఒక సబ్జెక్టే కాదు కదా, అట్లా 20,000 పేజీలు మీరు అందుకే ఎక్కువ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అదే. అందుకే మీరు ఎగ్జామ్ సెంటర్‌లో మనకు రకరకాలన్నీ గుర్తుకొచ్చేసి సరైన ఆన్సర్లు గుర్తుపెట్టలేకపోవడం, ఈ దరిద్రమంతా మైండ్‌లో చేరడం. 1000 పేజీలు ఎప్పుడు రివిజన్ చేస్తారు? ఎప్పుడు? పోనీ బిట్స్ వస్తుందంటే అది ఉండదు. కాబట్టి ఇది మనం ప్రయత్నం చేయాలి. మన గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా మనం సాధించిన విజయం మీకు చెప్తూనే ఉన్నా. గ్రూప్ 1లో అంటే ఫస్ట్ పేపర్‌లోనే 140+ రావడం, సెకండ్ పేపర్‌లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 2 కలిపి 110 రావడం. అది కూడా తక్కువ పేజీలు. ఏపీ హిస్టరీ అంతా 350నే. మరి మీరేదో అనుకోవద్దండి. ఇండియన్ ఎకానమీ ఓన్లీ 260 పేజెసే. ఏపీ ఎకానమీ అయితే మరి 100 పేజెసే. అంతే, దాంట్లోనే మ్యాజిక్ చేస్తారు అంతే. సోదంతా అక్కర్లేదు ఇంకా.
ఇది నేను చెప్పేది. సో దయచేసి అర్థం చేసుకుంటారని, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కేసు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తాను. దాన్ని మీరు పూర్తిగా ఆధారపడాలి. ఊరికే ఛానళ్ళన్నీ ఓపెన్ చేసేసి అవన్నీ చూస్తూ బుర్ర పాడు చేసుకోవద్దండి. ప్లీజ్ కమ్ అవుట్. మీరు దాంట్లోంచి బయటికి రండి. తప్పనిసరిగా మీరు సక్సెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. నా మాట వింటారు కదా. మన గ్రూప్ 2 వాళ్ళని సక్సెస్ చేయించినటువంటి పుస్తకాలు ఇవేవయ్యా మహానుభావులారా, చూడండి ఒకసారి. మీకు పదే పదే ధైర్యం రావడానికి చెప్తాను. ఇంత ప్రయత్నం జరిగింది అనేదన్నా మీకు తెలియాలి కదా. అట్లాగే మీకు ఇంకొకటి ఏంటంటే, ఇండియన్ హిస్టరీ అందరికీ డౌట్ ఉంది. ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ అంటే ప్రాచీన, మధ్యయుగ, వాటికి సంబంధించి సపరేట్ టెస్ట్ సిరీస్ ఇక స్టార్ట్ అవుతున్నాయి. అది మీరు చూసుకోవచ్చు. ఇలాగ తయారు చేసినటువంటి అంశం మిత్రులారా, ఇది భారతదేశ చరిత్ర. ఎన్ని గ్రంథాలు దీనికి లెక్కే లేదు. నేను చదివిన గ్రంథాలన్నీ మీకు చూపించిపోతున్న బీరీడి మిత్రులారా ఇది. రైట్. అట్లాగా ఆంధ్రప్రదేశ్కు ఒక స్పెషల్ బుక్ మీరు చదవాలి. ఎందుకంటే కోర్టు ఎగ్జామ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ జీకే ఫోకస్ ఉంది. ఇది ప్రతి జిల్లాకు దీన్ని మొత్తం దీంట్లోనే తయారు చేసాం మొత్తం అంతా. మీరు గమనించారా మిత్రులారా ఇది? ఓకే, అన్నీ కూడా మన ప్రయత్నాలు నేను చూపించాను. ఇంకా మీకు మన ఇండియన్ సొసైటీలో అందరూ ఫెయిల్ అయితే ఇక్కడ నేను నిలబడ్డా. మ్యాటర్ ఆఫ్ 260 పేజెస్. ఎంతసేపు చదువుతారండి? 16 బిట్లు. డైరెక్ట్గా 12, 4. ఇది మీరు గమనించాలి. రైట్ మిత్రులారా, ఎందుకంటే నేను ఇంకా మరి మంచి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా బాగా చదువుతారని ఆశిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.